రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మైఎస్ జగన్నాథపురం నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక హోమాది కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పూజల తర్వాత పవన్ దీపం వెలుగు పథకాన్ని ప్రారంభించనున్నారు. అలాగే ఏలూరులో టీడీపీ జనసేన నేతల మధ్య జరిగిన గొడవలపై ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దెందులూరు విభేదాలపై ఎమ్మెల్యే చింతమనేని చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్ వైఎస్ జగన్నాథపురం నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక హోమాది కార్యక్రమాల్లో పవన్ పాల్గొన్నారు. పూజల తరువాత పవన్ దీపం వెలుగు పథకాన్ని ప్రారంభించనున్నారు. అలాగే ఏలూరులో టీడీపీ జనసేన నేతల మధ్య జరిగిన గొడవలపై పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దెందులూరు విభేదాలపై ఎమ్మెల్యే చింతమనేని చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సో సంజయ్ చెప్పండి, చాలా కీలకంగా వరుసగా జరుగుతున్న టీడీపీ జనసేన మధ్య విభేదాలు ఒకసారిగా బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి పవన్ స్పందించే అవకాశం ఉందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి ఈ రోజు ఏదైతే తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురానికి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. అయితే దీపం కార్యక్రమంలో భాగంగా దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆయన జగన్నాథపురం వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగానే అక్కడ పురాతన ఆలయమైన నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకి స్వాగతం పలికి ఆయనతో హోమంతో పాటు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం ఏదైతే పండితులు ఆయన్ని ఆశీర్వదించడం జరిగింది. అనంతరం ఆయన అక్కడ నుండి తిరిగి విజయవాడకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అక్కడ ఆలయం చేరుకున్న అనంతరం ఆయనకు ప్రత్యేకంగా ఆయన హోమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన అక్కడికి ఏదైతే జనసేన కార్యకర్తలు కావచ్చు, లేకుంటే జనసేన నాయకులు కావచ్చు, అదేవిధంగా ఆ టీడీపీ నాయకులు కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా వారితో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే నిన్న అదే విధంగా మొన్న కూడా గత 2 రోజులుగా జరుగుతున్న ఏదైతే టీడీపీ అండ్ జనసేన మధ్య జరుగుతున్న విభేదాలు కావచ్చు, ఘర్షణల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ జగన్నాథపురం పర్యటించడం కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అయితే నిన్న ఏదైతే ఏలూరు సమీపంలో ఏదైతే జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఘర్షణ వాతావరణం అదేవిధంగా వారు ఘర్షణ నెలకొట్టడం, అంతేకాకుండా ఇరువైపుల వారిని కూడా కేసులు పెట్టుకోవడం వంటి పరిస్థితులు వెలుగుతుండటంతో దీనిపై ఏదైతే టీడీపీ నుంచి అదేవిధంగా జనసేన నుంచి కూడా సీనియర్ నేతలందరూ కూడా దీనిపై కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయాన్ని వెలువచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఘర్షణ వాతావరణం తలెత్తడం, అంతేకాకుండా కూటమిలో విభేదాలు రావటం అనేది మాత్రం ఇది రాష్ట్రంలో కూటమి ఏర్పడి అదే ప్రభుత్వంలో వచ్చిన తర్వాత నెలల్లోనే ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకోవడంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా టీడీపీ నేతలు టీడీపీ వైపు నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలుస్తుంది. ఆ నేతలు ఏదైతే ఘర్షణకు దిగారో ఆయా నేతలను పిలిచి వారితో చర్చించి అనంతరం ఎటువంటి విభేదాలు లేకుండా సామరస్యంగా అదేవిధంగా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా శాంతియుతంగా వెళ్ళాలి, అంతేకాకుండా ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాలనేది నినాదంతో ఆ సీనియర్ నేతలందరినీ కూడా పిలిపించి వారికి ఆదేశాలు ఇవ్వడం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పరిస్థితుల్లో జగన్నాథపురం నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో కూడా ఇక్కడ టీడీపీ నేతలతో పాటు జనసేన నేతలు కూడా వచ్చినట్టు తెలుస్తుంది.
వారికి కూడా హితబోధ చేసినట్టు తెలుస్తుంది. ఎటువంటి ఘర్షణ వాతావరణం నుంచి తలెత్తకుండా నాయకులందరూ కూడా సమయం పాటిస్తూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కూడా సూచించినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే ఘర్షణ రెండు చోట్ల ఘర్షణ తలెత్తిందో వాటిపై ఇప్పటికే రెండు పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా చర్చించడం జరిగింది. అయితే ఇటువంటి మరోసారి తలెత్తకుండా ఉండేందుకు, ఇటువంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకంగా ప్రణాళికలు చేసుకోవడంతో పాటు పార్టీలలో ప్రత్యేకంగా ఒక కమిటీలను ఏర్పాటు చేసేసి ఇటువంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. రైట్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సంజయ్.